I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film, and there was an accident. That is totally unintentional. We went to watch a movie, and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate. With immense love and support. Thank you. I'm safe. తాను చట్టాన్ని గౌరవిస్తానని అల్లు అర్జున్ చెప్పారు. జరిగిన ఘటన దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేశారు. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద ఆ రోజు జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందన్నారు. తాను బాగున్నానని, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని తెలిపారు. గత 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్లి సినిమా చూస్తుంటానని చెప్పారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు తాను ఏమీ మాట్లాడలేనని పేర్కొన్నారు. అయితే అంతకుముందు జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చారు. అనంతరం జూబ్లీ హిల్స్లోని తన ఇంటికి వెళ్లారు. కాగా చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలైన తర్వాత సొంత వాహనంలో వెనుక గేటు నుంచి వెళ్లారు. అల్లు అర్జున్కు ఎస్కార్ట్ ఇచ్చి పంపారు అధికారులు. రాత్రి బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్కు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు.